నమస్తే, కేవీసీ న్యూస్ స్వాగతం. ప్రతిక్షణం సామాన్యుడి పక్షం. నేను మీ చలపతి. నేటి వార్త. మురళి ఇది వెరీ గుడ్. ఇట్లా నిలబడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగనమల నియోజకవర్గం అభ్యర్థి అయినటువంటి వీరాంజనేయులు, పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి నేను మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. మరి ఇందాక నరసింహయ్య గారు చెప్పినప్పుడు ఇప్పటికే అన్ని మండలాల్లో కూడా ఆత్మీయ పలకరింపు, మరి ఒక పరిచయ కార్యక్రమం, వీటన్నిటి కార్యక్రమాల ద్వారా ఇప్పటికే వీరాంజనేయులు సింగనమల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్ని గ్రామాలను కూడా తిరిగి రావడం, అన్ని గ్రామాల్లో కూడా వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ కలవడం కూడా పూర్తయింది. మరి ఈ రోజు నుంచి మరి షెడ్యూల్ వచ్చిన తర్వాత ఈ రోజు నుంచి సింగనమల నియోజకవర్గంలో మమ్మల్ని అభ్యర్థులుగా ప్రకటించిన తర్వాత, వీరాంజనేయుల్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా, నన్ను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఈ రోజు నుంచి లాంఛనంగా ఇక్కడ నీలంపల్లి గ్రామంలో ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరుగుతుంది. ఆ పరమేశ్వరి ఆశీస్సులతో మరి ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎవరికైతే కోట్లు ఉంటున్నాయో వాళ్ళని అభ్యర్థులుగా నిర్ణయించే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో కనబడుతుంది. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమాజంలో అణగారిన వర్గాలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను నా కుటుంబ సభ్యులుగా భావిస్తున్నానని చెప్తూ మరి అతి సామాన్యుడైనటువంటి మంచి చదువుకొని ఎంఏ బీఈడి చదువుకొని కొన్ని పరిస్థితుల వల్ల కుటుంబ పోషణ కోసం డ్రైవర్గా కూడా పనిచేస్తూ విద్యాధికుడైనటువంటి వీరాంజనేయుల్ని ఇక్కడ సింగనమల నియోజకవర్గానికి అతి సామాన్యుడు
నియోజకవర్గ అభ్యర్థిగా నిర్ణయించడంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గొప్పతనం మనకు కనపడుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల కోసం, ఆ వర్గాల అభ్యున్నతి కోసం, ఆ వర్గాలకు రాజకీయంగా చట్టసభలలో ప్రాధాన్యం కల్పించాలని ఈరోజు ఒక నిర్ణయం తీసుకుని, ఒక మంచి నిర్ణయం తీసుకుని మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఆయన ప్రోత్సహిస్తూ దాదాపు 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలు ఉంటే సగానికి పైగా ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను చట్టసభలకు పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఒక అభినవ అంబేద్కర్, అభినవ జ్యోతిబా పూలేగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల ప్రజలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల గుండెల్లో ఒక దేవుడుగా ఈరోజు కొలవబడుతున్నారు. మరి మేమంతా ప్రచారానికి తిరుగుతుంటే ప్రజలందరూ కూడా ఏ గడపకి వెళ్ళినా మమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తూ జగన్ గారు ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు చేశారో వాటి పట్ల సంతృప్తి చెందుతూ మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. మేమందరూ కూడా ఈరోజు మమ్మల్ని ఇంత సాధారణంగా ప్రజలు ఆదరిస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు, స్వాగతం పలుకుతున్నారు అంటే కారణం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులుగా ఉండడమే దీనికి కారణం. దీనికి మేమంతా కూడా గర్వకారణంగా, గౌరవంగా కూడా మరి ఫీల్ అవుతున్నాం. తప్పకోకుండా రాబోయే ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో గెలిచి తీరుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంతటితో నేటి వార్త సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీసీ న్యూస్. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి.